జేమ్స్ గన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ నాట్ జస్ట్ అనదర్ సూపర్ హీరో ఫిల్మ్. ఇట్స్ సంథింగ్ మోర్ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్. సూపర్‌మ్యాన్ అంటే మనందరికీ చాలా మెమరీస్ ఉంటాయి కదా! మన చైల్డ్‌హుడ్ నుంచి మనలో ఒక హీరోని ఇన్‌స్పైర్ చేసిన క్యారెక్టర్. బట్ ఈసారి జేమ్స్ గన్ మన ముందుకి తీసుకొచ్చిన సూపర్‌మ్యాన్ హి ఈస్ నాట్ జస్ట్ స్ట్రాంగ్. హి ఈస్ వల్నరబుల్, హి ఈస్ రిలేటబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హి ఫీల్స్ హ్యూమన్. ఈ స్టోరీలో సూపర్‌మ్యాన్ క్యారెక్టర్‌ని చాలా గ్రౌండెడ్‌గా చూపించారు. హి ఈస్ ఖాళీ ఫ్రమ్ క్రిప్టాన్ బట్ ఆల్సో క్లర్క్ అండ్ ఫ్రమ్ కాన్సాస్. సూపర్‌మ్యాన్‌కి సూపర్ పవర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఎమోషన్స్, కన్‌ఫ్యూజన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసినట్టు చూపించారు. స్టోరీలో యాక్షన్ ఉంది. బట్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ కూడా ఈక్వల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాయి. న్యూ సూపర్‌మ్యాన్‌గా డేవిడ్ కార్న్స్‌ఫెల్డ్ పెర్ఫార్మ్ చేయటం చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒక ఇన్నోసెన్స్ అండ్ స్ట్రెంగ్త్ రెండూ ఉంటాయి. లూయిస్ లేన్ క్యారెక్టర్‌లో రెచెల్ సూపర్‌గా పెర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి. స్ట్రాంగ్, స్మార్ట్ అండ్ సపోర్టివ్‌గా. అండ్ ఈ మూవీ విజువల్‌గా చాలా రిచ్‌గా ఉంది. సీజీఐ ఓవర్‌గా అనిపించదు కానీ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ప్రాక్టికల్ అండ్ డిజిటల్. యాక్షన్ సీన్స్‌ని క్లీన్‌గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనందరిని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ మూవీ చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది. మనందరికీ సూపర్‌మ్యాన్ లాంటి స్ట్రెంత్ ఉండాలి అని అనిపిస్తుంది కదా! సేమ్ ఇదే ఫీల్‌ని త్రూఔట్ మూవీ మొత్తం క్యారీ చేశారనే చెప్పాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సేవింగ్ ద వరల్డ్. ఇట్స్ అబౌట్ సేయింగ్ ట్రూ టు హూ యూ ఆర్. సో ఫైనల్‌గా చెప్పాలంటే 'సూపర్‌మ్యాన్' ఈస్ ఎ బ్యూటిఫుల్ రీబూట్. ఓల్డ్ ఫ్యాన్స్‌కి నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంది అండ్ న్యూ ఆడియన్స్ కూడా ఫ్రెష్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇట్స్ ఎమోషనల్, పవర్‌ఫుల్ అండ్ ఇట్స్ మేక్స్ యూ బిలీవ్ ఇన్ హోప్. అండ్ ఈ మూవీ థియేటర్‌కెళ్ళే చూడండి. యూ విల్ ఫీల్ ఇన్‌స్పైర్డ్ అండ్ కనెక్టెడ్.